మనకి విజయం సాధించాలంటే కొన్ని నియమాలు కూడా ఉంటాయండి. అవేంటంటే చిన్న చిన్నవి. అవి కూడా మనం ఫాలో అవుతే చాలా బావుంటది. ఏంటంటే మనం సత్యనాదెల్ల, సుందర్ పిచాయ్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా గొప్ప గొప్ప కంపెనీల్లో మంచి మంచి పొజిషన్‌లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అంత కంపెనీల్లో వాళ్ళంత పొజిషన్‌లో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళు చేసేటువంటి పని గాని, వర్క్‌లో కానీ వాళ్ళు ఎలా కొన్ని ట్రిక్స్ ఫాలో అవుతారండి. అవి ఏంటో చూద్దాం. సక్సెస్‌ఫుల్ పర్సన్స్ ఏందంటే అపజయం అనేది విజయానికి వ్యతిరేకం అంతే. కానీ వైఫల్యం అనేది మనకి జీవితంలో విజయానికి మనం సోపానంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ఓడిపోతే దాని నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం గదా! దాని నుంచి మనం నేర్చుకొని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలో తెలుసుకోవాలి. అది ఒకటి. వైఫల్యం నుంచి మనం అధిగమించాలి ఆ సమస్యల్ని. మన ప్రయాణంలో ఏదైనా తప్పు జరిగిందనుకోండి, దాన్ని పైకి లేచేందుకు మనం ట్రై చేయాలి అట్లా. ఎవరికైనా విజయం రాత్రికి రాత్రి జరిగి అద్భుతం కాదు. ఓర్పు, మనకుండాల్సింది దృఢ సంకల్పం అండి. బుద్ధి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాలండి. దృఢ సంకల్పం, బుద్ధి, మనకి పేషెన్స్ కూడా ఉండాలి. ఇంకా జీవితంలో విజయవంతమైన ఎల్లప్పుడూ ఖచ్చితమైన లక్ష్యాలను కలిగి ఉంటారు. అలాగే మనం కూడా ఎప్పుడూ ఒక ఖచ్చితమైన లక్ష్యం మాత్రమే కలిగి ఉండాలి. అంటే కొన్ని సాధించగలిగిన లక్ష్యాలే ఉంటది. ఏ లక్ష్యమైతే మనం సాధిస్తామో దానిపైనే మనం అప్పుడు దృష్టి పెడతాము. అప్పుడు మనం ఫుల్‌గా దాని మీద ఫోకస్ చేయగలుగుతాము. ఇంకా మనకి ఒక్కోసారి సమస్యలు కూడా వస్తాయి. విజయం సాధించాలి. ఎదురు దెబ్బలు, సవాళ్ళు అవి కూడా వస్తాయి. ఆ సమయాల్లో కూడా మనం పరాజయాలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ టైంలో మనం ఏంటంటే ధైర్యం, పట్టుదల వాటితోనే మనం విజయపదంలో ముందుకెళ్ళగలం. అందుకే మనం టార్గెట్‌ని రీచ్ అవ్వాలంటే కూడా మనం ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడు మనం పట్టుదల, ధైర్యంతో మనం ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా వాటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకేంటంటే విజయం మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజుల్లో మనం శ్రమ పడితే చాలు. అంటే చాలామంది నేను హార్డ్ వర్క్ చేస్తాను. బట్ నాకు రిజల్ట్ రావట్లేదు అంటారు. ఓన్లీ హార్డ్ వర్కే కాదు ఫ్రెండ్స్. స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అది ఎలా అంటే మనం ఏదైనా పని చేస్తే కొంచెం మైండ్‌తో ఆలోచించాలి. హార్డ్ వర్క్ లాగా చేసుకుంటూ పోకూడదు. హార్డ్ వర్క్ కాక స్మార్ట్ వర్క్. ఇదొక టెక్నిక్ ఫ్రెండ్స్ సక్సెస్‌లో. ఇది గూడా నేర్చుకోవాలి. విజయ రహస్యం తెలిసిన వారెవరు పనులకు ప్రాధాన్యత ఇస్తారు. అలానే మనం హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వేలో కూడా మనం సక్సెస్ సాధించాలి. థాంక్ యూ ఫ్రెండ్స్.